నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. ఇక డీటెయిల్స్ చూద్దాం. కవ్వింపు చర్యలకు పాక్ పాల్పడుతూనే ఉంది. సరిహద్దులో దాడులకు తెగబడుతూనే ఉంది. డ్రోన్లతో దాడికి తెగిస్తూనే ఉంది. సోషల్ మీడియా ద్వారా భారత్పై విషం కక్కుతూనే ఉంది. ప్రపంచ దేశాల ప్రాపకం కోసం అవాకులు చవాకులు పెడుతూనే ఉంది. భారత్ ఆగ్రహానికి గురవుతూనే ఉంది. జనసమర్థ ప్రాంతాలను ఎయిర్ బేస్, ఆర్మీ బేస్లను లక్ష్యం చేసుకుని దాడులు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్కు భారత్ ధీటుగా సమాధానం చెబుతోంది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో 10 డ్రోన్లతో దాడికి ప్రయత్నించగా భారత సైన్యం సమర్థవంతంగా తిప్పుకొట్టింది. అలాగే గుల్మర్గ్ ప్రాంతంలో కూడా డ్రోన్లతో విరుచుకుపడినప్పటికీ అప్రమత్తంగా ఉన్న భారత్ పాక్ ప్రయోగించిన డ్రోన్లను నేలకూల్చింది. గుజరాత్, రాజస్థాన్, జస్మలేర్లో 10కి చెప్పిన డ్రోన్లను కూల్చేసిన భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో జనావాసాలపై పడిన శకలాల వల్ల తీవ్రంగా మంటలు చెలరేగాయి. పలువురు గాయాల పాలయ్యారు. ఈ ప్రాంతంలో దాదాపు 100కు పైగా డ్రోన్లను భారత్ కూల్చివేసింది. భారత్లో 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగించినట్లు విదేశాంగ రక్షణ శాఖలు ప్రకటించాయి. ఢిల్లీని టార్గెట్ చేసి దాడులకు ప్రయత్నించే అవకాశాలు ఉండటంతో భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. డ్రోన్లను ప్రయోగిస్తున్న పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్స్ లక్ష్యంగా చేసుకుని భారత్ నిర్వహిస్తున్న దాడుల వల్ల పాకిస్తాన్కు పెద్ద దెబ్బ తగిలింది. కార్యరంగంలో లేకపోయినా సోషల్ మీడియాలో ప్రగల్భాలు పలుకుతూ ప్రపంచాన్ని పక్కదారి పట్టించే ప్రచారాన్ని సాగిస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ పవర్ గ్రిడ్స్ సైబర్ అటాక్, బీఎస్ఎఫ్, బీజేపీ వెబ్సైట్లను హ్యాక్ చేశామని తప్పుడు ప్రచారాన్ని సాగిస్తోంది. అలాగే ఇండియన్ S-400 సిస్టమ్ను దెబ్బతీసినట్లు కూడా ప్రచారం చేపడుతోంది. అణుదాడులకు దిగుతామని బెదిరింపులకు పాల్పడుతోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు వెలువడ్డాయి. బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సైన్యం సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతాల్లో హెలికాప్టర్ సేవలను నిలిపివేశారు.
ఎప్పటికప్పుడు పరిస్థితులను త్రివిధ దళాధిపతులతో అజిత్ దోవల్ సమీక్షిస్తున్నారు. తాజా పరిస్థితులను ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాలను ఇప్పటికే అప్రమత్తం చేసిన కేంద్రం అవసరమైతే ప్రజలు బయటికి రావాలని సూచించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు, కీలక ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా సీనియర్ న్యూస్ ప్రెజెంటర్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. అవినాష్, ఓవర్ టు యు. శశి, ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఓవైపు పాకిస్తాన్ భయపడుతూనే మరొక వైపుగా ఇంకొక అంశాన్ని మాత్రం తెరపైకి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అమెరికాతో జరిపినటువంటి చర్చల్లో భాగంగా అంటే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్తో మొదటగా మాట్లాడి అసలు డీఎస్కలేషన్ చేయండి అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ డీఎస్కలేషన్కి యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత నిన్న రాత్రి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనతో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడి ఇది ఇమీడియట్గా ఆపండి అనేటువంటి ఉద్దేశాన హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అదేవిధంగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదంగా, అదే చాలా చాలా ఇంట్రెస్టింగ్ కూడా మనం అనుకోవచ్చు. ఒకవేళ భారత్ కనుక రిటాలియేషన్ ఆపితే అప్పుడు మేము ఆలోచిస్తాం, మేము వాళ్ళపైన యుద్ధం చేయాలా లేదా వాళ్ళు చేస్తున్నటువంటి రిటాలియేషన్ ఇప్పటివరకు వాళ్ళు ఏవైతే దాడులు చేశారో మా మీద ఆ దాడులను మేము ఆపాలా లేదా అనేటువంటి ఉద్దేశాన మేము ఆలోచిస్తామనేటువంటి మాట పాకిస్తాన్ చెప్తా ఉంది. అదేవిధంగా మనం ఈ లైవ్ చేస్తున్నటువంటి ఈ టైంకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇంటర్నేషనల్ న్యూస్ సంస్థ అయినటువంటి రూటర్స్ క్లియర్గా రిపోర్ట్ చేస్తూ ఉంది. రూటర్స్ చెప్తున్నటువంటి మాట ప్రకారం ఏదైతే న్యూక్లియర్ వార్ఫేర్స్ ఏదైనా న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయో వాళ్ళకి దానికి సంబంధించి ఆ న్యూక్లియర్స్ ప్రయోగం మనం చేద్దామా వద్దా అనేటువంటి ఉద్దేశాన పాకిస్తాన్ యొక్క దేశ ప్రధాని మీటింగ్కి పిలిచినట్టుగా సంస్థ చెప్తా ఉంది రూటర్స్. అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిగిలిన మంత్రులు అసలు ఇప్పటివరకు అలాంటి మీటింగ్కి దేనికోసం కూడా పాకిస్తాన్ కాల్ ఫర్ చేయలేదు అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. అంటే మొదటి నుంచి కూడా భారత్కి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు లేదా విదేశాల్లో ఉన్నటువంటి భారతీయ అంబాసిడర్స్ కావచ్చు క్లియర్గా చెప్తున్నటువంటి మాట మొదటి నుంచి కూడా పాకిస్తాన్ అంటేనే డ్రామాలు ఆడేటువంటి దేశం, అదేవిధంగా అబద్ధాలు చెప్తూ ముందుకెళ్లేటువంటి దేశం అనేటువంటి మాట ఉంది. కాబట్టి ఈ తరుణంలోనే అంటే ఇప్పుడు వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు, అదేవిధంగా అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటి మాట చాలా క్లియర్గా కూడా స్పష్టం అవుతా ఉంది. అవినాష్, మరోవైపు పాకిస్తాన్ కి $1 బిలియన్ IMF నిధులు ఇచ్చారు. దీనిని ఏ విధంగా చూడాలంటారు? శశి, ఇక్కడ చాలా చిన్న అమౌంట్ అది $1 బిలియన్ ఎట్ దిస్ టైం మనకు వినపడడానికి లేదా కనపడడానికి చాలా పెద్ద అమౌంట్గా కనిపిస్తున్నప్పటికీ కూడా కేవలం 8,600 కోట్ల రూపాయలు $1 మిలియన్ అంటే పాకిస్తాన్ రోజు ఖర్చు పెడుతున్నటువంటి డబ్బుతో పోల్చుకుంటే కేవలం 11 రోజుల పాటు మాత్రమే పాకిస్తాన్ అనేటువంటి దేశాన్ని రన్ చేయడానికి ఉపయోగపడేటువంటి అమౌంట్ అది $8,600 8,600 కోట్ల రూపాయలు. ఇన్ఫాక్ట్ సారీ ఫర్ ద కరెక్షన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ 8,600 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో కేవలం భారత్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నెల ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులతో సమానం. ప్రతి నెల తెలంగాణ రాష్ట్రం కేవలం పెన్షన్స్ మీద ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది 8,600 కోట్ల రూపాయలతో సమానం. అదేవిధంగా పాకిస్తాన్లో కనీసం తినడానికి తిండి లేక ఏడుస్తుందని చెప్పేసి నిన్నటి వరకు వోక్ జర్నలిస్టులు కావచ్చు, వోక్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొంతమంది నిన్నటిదాకా ఏడ్చినటువంటి వ్యక్తులు ఇవాళ పాకిస్తాన్కి వచ్చినటువంటి ఈ డబ్బుతో కూడా కేవలం వాళ్ళ గోధుమ పిండి కొనుక్కోవడానికో లేదా ఇంకా దేనికోసం మాత్రమే పనికొచ్చేటువంటి సొమ్మే తప్ప దానివల్ల పెద్దగా భారత్కు వచ్చేటువంటి నష్టం కానీ ఇంకోటి కానీ ఏమి కనబడట్లేదు. మరోవైపు ఒకవేళ భారత్ పాకిస్తాన్ పై దూకుడుగా వెళ్లి బ్రహ్మోస్ వంటి మిసైళ్లను ప్రయోగిస్తే పాక్ పరిస్థితి ఏంటంటారు? శశి, ఇప్పటి వరకైతే భారత్లో ఉన్నటువంటి భారత్ అమ్ముల పొదిలో ఉన్నటువంటి అణ్వాయుధాలు కావచ్చు లేదా భారత్ అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఆయుధాలని ఎన్ని రకాలు వాడిందంటే కేవలం 3 నుంచి 4 రకాల ఆయుధాలు మాత్రమే వాడింది. ఇప్పటి వరకు మనం రఫాల్స్ వాడలేదు, ఇప్పటివరకు మనం సుకోయిస్ వాడలేదు, తేజాస్ కూడా వాడలేదు ఇప్పటివరకు. ఇవే కాదు, ఇన్ఫాక్ట్ INS విక్రాంత్ ఏదైతే ఉందో అరేబియన్ సముద్రంలో ఆల్రెడీ మోహరించి ఉంది. అరేబియన్ సముద్రంలో ఉన్నటువంటి INS విక్రాంత్ని కూడా మనం వాడలేదు. ఇవే కాకుండా సబ్మెరీన్స్ కూడా మనం వాడలేదు. ఏ రకమైనటువంటి ఆర్టిలరీని కూడా పెద్ద ఎత్తున వాడినటువంటి దాఖలాలు అయితే భారత్ దగ్గర నుంచి లేవు. భారత్ ఇప్పటివరకు వాడిందల్లా ఏముంది అని అంటే S-400. అది ఏదైతే మిసైల్ అటాక్ పాకిస్తాన్ చేసిందో లేదు అంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి JF-17 అదేవిధంగా అమెరికా నుంచి కొనుగోలు చేసినటువంటి F-16 అనేటువంటి విమానాలని న్యూట్రలైజ్ చేయడానికి మాత్రమే S-400 అనేటువంటి భారత్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వాడడం జరిగింది. అదేవిధంగా L-70 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే బర్స్ట్ ఫైరింగ్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో దాన్ని రాడార్ వ్యవస్థతో భారత్ వాడుతుంది. అది కూడా భారత్లో గత 60 ఏళ్ళుగా ఉంది L-70 అనేటువంటి. అంటే చాలా పాతదైనటువంటి L-70 అనేటువంటి బర్స్ట్ ఫైరింగ్ సిస్టమ్. అది కూడా ఏది కేవలం రాడార్ వ్యవస్థతో మాత్రమే వాడుతూ ఉన్నాం మనం. అది కూడా ఏవి డ్రోన్స్ని న్యూట్రలైజ్ చేయడానికి పాకిస్తాన్ భారత్ పైకి వాడుతున్నటువంటి డ్రోన్స్ అదేవిధంగా భారత్ పైకి వాడుతున్నటువంటి మిసైల్స్ని న్యూట్రలైజ్ చేయడానికి ఇప్పటి వరకు భారత్ వాడింది నాట్ ఈవెన్ 10% అనేటువంటిది రక్షణ శాఖ కావచ్చు లేదా భారత్కి ఉన్నటువంటి త్రివిధ దళాలు చెప్తాం.
ఒకవేళ 10% మాత్రమే ఇప్పటి వరకు వాడి భారత్ పాకిస్తాన్ ఇంత పెద్ద ఎత్తున భయపెట్టగలుగుతున్నప్పుడు ఇప్పుడు బ్రాహ్మోస్ కానీ పృథ్వీ కానీ లేదు అంటే ఇంకో రకమైనటువంటి అగ్ని కానీ ఈ రకమైనటువంటి మిసైల్స్ కనుక వాడితే కేవలం మూడే మిసైల్స్ చాలు పాకిస్తాన్ ఏదైతే ఉందో ప్రపంచ పటంలో లేకుండా చేయడానికి అనేటువంటిది ఇటు ప్రపంచానికి తెలిసినటువంటి వాస్తవం. అందుకే అమెరికా కూడా క్లియర్గా హెచ్చరికలు జారీ చేస్తోంది పాకిస్తాన్కి, మీరు చాలా పెద్ద ఎత్తున మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకుంటా ఉన్నారు, హెచ్చరికలు జారీ చేస్తూ భారత్తో ఇప్పటివరకు మీరు పెట్టుకున్నది చాలు, భారత్ ఏదైతే డిమాండ్స్ మీ ముందు పెడుతుందో వాటికి తలొగ్గి మీరు మీ దగ్గర ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాలన్నింటినీ భారత్కి అప్పచెప్తే మిమ్మల్ని భారత్ వదిలేందుకు ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి మాట అమెరికా విదేశాంగ శాఖ మంత్రి చాలా క్లియర్గా చెప్పినట్టుగా మన దగ్గర అయితే ఉన్నటువంటి సమాచారం చేసి. అవినాష్, మరోవైపు పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీకి చెందిన వెబ్సైట్ కానీ అలాగే బీజేపీకి చెందిన వెబ్సైట్ కానీ హ్యాక్ చేశామని పాకిస్తాన్ కొన్ని కథనాలు వస్తున్నాయి, దీన్ని ఎలా చూడాలంటారు? శశి, కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్? ఆ క్వశ్చన్ వినపడలేదు నాకు. అవినాష్, పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీకి చెందిన వెబ్సైట్ ని అలాగే బీజేపీకి చెందిన వెబ్సైట్ ని హ్యాక్ చేశామని కొన్ని కథనాలు వస్తున్నాయి, దీన్ని ఎలా చూడాలంటారు? శశి, ఇది చాలా వరకు ఫేక్ న్యూస్ గానే మనం చెప్పుకోవచ్చు. భారత్లో ఉన్నటువంటి సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీస్ ఆర్ మచ్ స్ట్రాంగర్ దెన్ చైనీస్ అండ్ పాకిస్తానీస్. ఇన్ఫాక్ట్ భారత సెక్యూరిటీ అంటే సైబర్ సెక్యూరిటీ దళాలు కావచ్చు, భారత్లో ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి పోటీ పడేటువంటివి కేవలం అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్తో ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ ఫోర్సెస్తో మాత్రమే. ఇటు పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మేబీ హ్యాక్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తుంటే చాలా చిన్న లొకేషన్స్, చిన్న వెబ్సైట్స్ ఏమైనా హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు ఏమైనా జరిగి ఉండొచ్చు. కాక భారత్లో ఉన్నటువంటి ఒక వింగ్ ఉంది సపరేట్గా, చాలా కొద్దిమంది ఒక 4-5 టీం పనిచేస్తారు, ఎక్కడ కూర్చుంటారో ఎవరికి తెలియదు. వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ బేస్కి సంబంధించినటువంటి ఏవైతే సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయో వాటిని హ్యాక్ చేసి వాటిని క్లియర్గా పబ్లిక్లో విజువల్స్ రిలీజ్ చేసినటువంటి సంఘటన 2 రోజుల క్రితమే జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక బ్యాంకుకి సంబంధించినటువంటి పూర్తి డేటా 15.8 బిలియన్ల డబ్బుకి సంబంధించినటువంటి డేటాని కూడా పూర్తి రిలీజ్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భారత్ ఏ విధంగా సైబర్ థ్రెట్స్కి కూడా సిద్ధంగా ఉంది అనేటువంటి. ఇదే సందర్భంలో నేను ఇంకొక పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఒక నెగిటివ్ విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది మన ప్రజలకి. భారత్ వేసినటువంటి మిసైల్స్ ఏవో ఆఫ్ఘనిస్తాన్లో పడిందని, ఆఫ్ఘనిస్తాన్ దీనికై రిటాలియేట్ భారత్ పైన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ఫాక్ట్ అసీం మునీర్ అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఇప్పటివరకు బయటకు వచ్చి మరి మాట్లాడినటువంటి సంఘటనలు అయితే లేవు. కాకపోతే ఇప్పటికీ ఎవరైతే ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారో ఆ వ్యక్తి అయితే చెప్తా ఉన్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ క్లియర్గా తాలిబాన్ల చేతిలో ఉన్నటువంటి, అంటే ఒకప్పుడు తాలిబాన్లు కూడా టెర్రరిస్ట్ అనే అన్నాం, ఇప్పటికి కూడా భారత్ ఆఫ్ఘనిస్తాన్కి మధ్య మైత్రి అదేవిధంగా కొనసాగుతూ ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల రాజ్యంలో నడుస్తున్నప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇనాయతుల్లా ఖవార్జ్మీ, ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఇండియన్ మిసైల్స్ ఒక్కటి కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటివరకు రాలేదు, ఇది పాకిస్తాన్ ఆడుతున్నటువంటి దొంగ డ్రామా, వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటి మాట కూడా ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. అంటే ఒక టెర్రరిస్ట్ దేశంగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో వాళ్ళే చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. అంతే ఎందుకు, ఇంకా బలోచిస్తాన్ అనేటువంటి సపరేట్ దేశంగా కావాలని కోరుతున్నటువంటి బలోచిస్తాన్ ఏదైతే ఉందో ఈరోజు ఉదయం దాదాపు 39 స్థావరాలపైన, అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి 39 స్థావరాలపైన వాళ్ళు క్లియర్గా ఫైట్ డిక్లేర్ చేశారు. 39 స్థావరాలపైన వాళ్ళు వార్ లాంటిది డిక్లేర్ చేసి దానిపైన దాడి కూడా చేయడం జరిగింది. దాదాపు బలోచిస్తాన్ BLA ఆర్మీ ఏదైతే ఉందో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఇప్పటి వరకు పాకిస్తాన్కి చెందినటువంటి వేలాది మంది సైనికులను కూడా వాళ్ళు మట్టి పెట్టినట్టుగా చాలా క్లియర్ లెక్కలు ప్లస్ ఆధారాలతో వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ అసలు భారత్తో యుద్ధం కంటే ముందు వాళ్ళ అంతర్గత యుద్ధమే చేయలేక ఓడిపోతా ఉందని, అంతర్గత యుద్ధంలోనే వాళ్ళు నాశనం అవుతా ఉన్నారని ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. చేసి ఓకే, రైట్, థ్యాంక్ యూ అవినాష్.
రైట్, ఎప్పటికప్పుడు పరిస్థితులను త్రివిధ దళాధిపతులతో అధిష్ఠితులు సమీక్షిస్తున్నారు. తాజా పరిస్థితులను ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాలను ఇప్పటికే అప్రమత్తం చేసిన కేంద్రం అవసరమైతే ప్రజలు బయటికి రావాలని సూచించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు, కీలక ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ అవినాష్ డెస్క్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. అవినాష్, క్లియర్గా మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా త్రివిధ దళాలతో ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా సీరియస్గా సమీక్ష సమావేశం జరుగుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కూడా ఈరోజు ఒక క్లియర్ స్టేట్మెంట్ అయితే జారీ చేయడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు మాటల ప్రకారం ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, భారత్ ఎలాంటి మిసైల్స్ వాడాలి, భారత్ తన న్యూక్లియర్ పవర్ని వాడుతుందా లేదా అనేటువంటిది రానున్నటువంటి రోజుల్లో ఎస్కలేట్ అవుతున్నటువంటి పరిస్థితులు, అంటే రోజు రోజుకి మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి పరిస్థితులు మారుతాయి, ఈ పరిస్థితులను బట్టి భారత్ తన యాక్షన్ అనేది తీసుకుంటా ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అదే విషయంగా ఇంకో మాట కూడా చాలా క్లియర్గా భారత్ ఆర్మీ మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట, మేము ఎప్పుడు యుద్ధం మొదలెట్టాము, కానీ యుద్ధం మొదలెడితే భారత్ దాన్ని ఆపదు, తను గెలిచేంత వరకు అనేటువంటి మాట. ఇంతకుముందు పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధాలే మనం చూసుకున్నా, లేదంటే బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ ఇచ్చేటువంటి టైంలో భారత్ పాకిస్తాన్తో చేసినటువంటి యుద్ధమే కావచ్చు, ఇలా ఏది చూసుకున్నా కానీ ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ ఈసారి భారత్ మీదకి మనుషుల్ని పంపించి ఏదైతే పెహల్గాంలో జరిగినటువంటి ఘటన ఉందో చాలా క్లియర్గా వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఈ దాడి జరుగుతుందని, లేదా భారత్ ఇంత పెద్ద ఎత్తున రిటాలియేట్ అవుతుందని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ ఇప్పుడు ఎలాంటి దొంగ బుద్ధి, దరిద్ర బుద్ధి చూపిస్తుంది అనేటువంటి అంశాన్ని కనుక మనం క్లియర్గా మాట్లాడుకుంటే, కామన్ మ్యాన్ ఉండేటువంటి, అంటే సివిలియన్స్ ఉండేటువంటి వాళ్ళ యొక్క ఇళ్ళ మధ్యలో వాళ్ళకు ఉన్నటువంటి మిసైల్ మెషిన్స్ని ఎక్విప్ చేసి సివిలియన్స్ ఉన్నటువంటి లొకేషన్స్ నుంచి ఆ మిసైల్స్ ద్వారా భారత్ పైకి క్షిపణి ప్రయోగాలు, అదేవిధంగా డ్రోన్ ప్రయోగాలు అనేటువంటివి చేస్తూ ఉన్నారు. అంటే ఇది క్లియర్గా ప్రపంచానికి భారత్ కూడా ఎస్కలేట్ చేస్తూ ఉంది. అంటే సివిలియన్స్ని ముందు పెట్టుకొని పాకిస్తాన్ ఆడుతున్నటువంటి దొంగ డ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజలకు తెలియాలి, ప్రపంచానికి కూడా తెలియాలనేటువంటి ఉద్దేశాన భారత్ చాలా క్లియర్గా ఉంది. ఇదే అంశంతో పాటు భారత్కి సంబంధించినటువంటి దౌత్యవేత్తలు, ఐ మీన్ వేరే దేశాల్లో ఉండేటువంటి భారత్ యొక్క అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అసలు ఇది నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. భారత్ ఎప్పుడు కూడా తను చేస్తున్నటువంటి మంచి పనులను కానీ, లేదా భారత్కు ఉన్నటువంటి దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకున్నటువంటి దాఖలాలు పెద్ద ఎక్కువ తప్ప, భారత్ ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేషనల్ మీడియాని వాడుకొని భారత్ ఎందుకు యుద్ధం చేయాల్సి వస్తుంది, భారత్ ఎందుకు పాకిస్తాన్ మీద రిటాలియేట్ చేయాల్సి వస్తుంది అనేటువంటి అంశాన్ని ఇప్పటివరకు ఎప్పుడు చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఇన్ఫ్యాక్ట్ 26/11 దాడి తర్వాత కావచ్చు, లేదు అంటే ఉరి తర్వాత కావచ్చు, ఇలాంటి ఘటనల తర్వాత కూడా భారత్ ఎప్పుడు ఇంటర్నేషనల్ మీడియా వేదికగా తన అంబాసిడర్స్తో మాట్లాడించినటువంటి ఘటనలు అయితే ఇప్పటివరకు ఎప్పుడు లేవు. కానీ ఈసారి చాలా క్లియర్గా, అంటే భారత్ ఎప్పుడైతే టెర్రరిస్ట్ స్థావరాలు మొదటి రోజు భారత్ రిటాలియేట్ చేస్తూ తొమ్మిది టెర్రరిస్ట్ స్థావరాలపైన దాడి చేసిన తర్వాత ఎవరెవరైతే టెర్రరిస్టులు చనిపోయారో, ఇది ఒకటి జైషే మహమ్మద్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా అల్ఖైదాకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకోటి టీపీఎఫ్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా చనిపోయినప్పటికీ కూడా భారత్ క్లియర్గా మేము టెర్రరిస్ట్ స్థావరాలపైన దాడి చేసామనేటువంటి మాట చెప్తూనే, ఆ పాకిస్తాన్ అనేటువంటి దేశం వాళ్ళ యొక్క మిలిటరీ సోదరులు ఎవరైనా చనిపోతే, మిలిటరీలో ఆర్మీలో పనిచేసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఏ విధంగా సెండ్ ఆఫ్ అయితే ఇస్తారో, వాళ్ళ డెడ్ బాడీస్ పైన ఆ పాకిస్తాన్ జెండాని కప్పి మిలిటరీ వాళ్ళంతా అక్కడ ఉండి సెండ్ ఆఫ్ ఇచ్చేటువంటి ప్రక్రియ అదేవిధంగా టెర్రరిస్టుల కోసం చేస్తుంది అనేటువంటి అంశాన్ని ఇంటర్నేషనల్ మీడియా వేదికగా భారత్ ఫోటో ఆధారాలతో సహా చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది. అంటే భారత్ తన యొక్క టార్గెట్ని కానీ, భారత్ ప్రపంచంలో అసలు టెర్రరిజం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి ఉద్దేశాన, స్పెషల్గా సౌత్ ఏషియన్లో లేదా ఏషియన్ కంట్రీస్లో టెర్రరిజం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి ఉద్దేశాన భారత్ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రపంచం దృష్టికి తీసుకెళ్తా ఉంది. అదేవిధంగా ఇందాక ఏదైతే పాకిస్తాన్కి సపోర్ట్ IMF చేసిందో 8,600 కోట్లు ఆర్ఎల్స్ $1 బిలియన్ ఏవైతే ఉందో, దీనికి సంబంధించి కూడా భారత్ రెండు అంశాలు జరిగాయి. ఇక్కడ కొంతమంది సీనియర్లు అని చెప్పుకుంటూ మీడియాలో గత కొన్నేళ్ళుగా ఉంటున్నటువంటి వ్యక్తులు కూడా భారత్ పాకిస్తాన్కి ఫండ్ ఇవ్వకుండా ఎగెనిస్ట్గా ఓటేసింది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దీన్ని వీ హ్యావ్ టు క్లారిఫై దిస్. ఇక్కడ IMF ఎప్పుడైతే డబ్బులు ఇస్తుందో ఆ టైంలో కేవలం అడుగుతుంది, అక్కడ ఓటు వేయడానికి ఉండదు. అయితే ఓటేసి పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వాలని చెప్పొచ్చు, లేదు అంటే మేము అసలు ఈ ఓటింగ్లో పాల్గొనట్లేదు, ఈ రెండే ఆప్షన్సే ఉంటాయి. కానీ రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు భారత్ పాకిస్తాన్కి ఎగెనిస్ట్గా ఓటేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాజ్దీప్ లాంటి వాళ్ళే ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తూ ఉంటే, నెగిటివ్ ప్రాపగండా చేస్తూ ఉంటే భారత్లో ఉండేటువంటి కామన్ మ్యాన్ లేదా భారత్లో ఉండేటువంటి సివిలియన్స్ ఇంకెంత పెద్ద ఎత్తున అవేర్ అవ్వాలి అనేటువంటి అంశాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా భారత ఆర్మీకి సపోర్ట్ చేసేందుకు ఇప్పటి వరకు భారత ఆర్మీలో చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి భారత ఆర్మీతో సపోర్టివ్గా ఉండేలాగా భారత ఆర్మీ కూడా పిలుస్తూ ఉంది యువతని భారత ఆర్మీతో పాటు జాయిన్ అయ్యేందుకు ఈ యుద్ధ సమయంలో.
అవినాష్, భారత్ దగ్గర ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి పాక్ పై వెచుకుపడితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? శశిరేఖ, ఇది చాలా చిన్న మ్యాటర్, కాకపోతే చాలా పెద్ద అంశంగా మనం దీన్ని చూడొచ్చు. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గరే కావచ్చు, లేదు అంటే మన దగ్గర ఉన్నటువంటి రఫాల్స్ కావచ్చు, అదేవిధంగా సుకోయ్, అదేవిధంగా తేజస్, ఈ 4 ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే ఉందో అరేబియన్ సముద్రంలో దాదాపు 3000 కంటైన్మెంట్ ఏదైతే ఉంటుందో అలాంటి అంత పెద్ద షిప్స్ని కూడా బ్లాస్ట్ చేసేటువంటి సత్తా కలిగినటువంటి వార్షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ వార్షిప్స్ అని చెప్పి కూడా ప్రపంచమే చెప్తా ఉంటుంది, భారత్ చెప్పుకోవడం కాదు. ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ విక్రాంత్లో ఎక్విప్డ్ అయి ఉన్నటువంటి ఇటు తేజాస్ కావచ్చు, లేదు అంటే మనకు ఉన్నటువంటి రఫాల్స్ కావచ్చు, సుకోయిస్ కావచ్చు, ఈ యుద్ధ విమానాలకి బ్రాహ్మోస్ని అటాచ్ చేసి కనుక భారత్ అటాక్కి పాల్పడితే దాదాపు 7500 కిలోమీటర్లు, మినిమం 4500 కిలోమీటర్ల నుంచి 7500 కిలోమీటర్ల రేంజ్ వరకు పాకిస్తాన్లో ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో కంప్లీట్ న్యూట్రలైజ్ అయిపోద్ది. అంటే మనం చిన్నప్పుడు ఎప్పుడో మనం వినుంటాం హిరోషిమా నాగసాకి జపాన్కి సంబంధించి అక్కడ ఈ రోజు వరకు కూడా అణు బాంబు పడిన తర్వాత ఈ రోజుకి ఒక గడ్డి పరక కూడా అక్కడ మొలవలేదని చెప్పేసి, ఇప్పుడు భారత్ కనుక తన అమ్ముల పొదిలో ఉన్నటువంటి బ్రాహ్మోస్ని ఐఎన్ఎస్ విక్రాంత్ వేదికగా కావచ్చు, లేదా ఈ రఫాల్స్ యూస్ చేసి కనుక పాకిస్తాన్ పైన విరుచుకుపడితే డెఫినెట్గా పాకిస్తాన్ అనేటువంటిది ప్రపంచ పట్టంలో లేకుండా అనేటువంటిది పోతుంది. కానీ భారత్ ప్రయోగం కానీ భారత్ ఆ విధంగా చేస్తుందని కానీ అనుకోవట్లేదు. ఎందుకంటే భారత్ చేస్తున్నటువంటి ఈ ఫైట్లో భారత్ టెర్రరిస్టులను న్యూట్రలైజ్ చేయాలనేటువంటి అంశాన్ని ఒకటి చూస్తుంది. రెండో విషయం ఏంటంటే బలూచిస్తాన్ పాకిస్తాన్ కంటే ముందు కూడా ఫ్రీడమ్ తీసుకోవాల్సినటువంటి దేశం. సో బలూచిస్తాన్కి ఫ్రీడమ్ ఖచ్చితంగా భారత్ అనేటువంటి దేశం బలూచిస్తాన్ని ఇండిపెండెంట్ దేశంగా గుర్తించి బలూచిస్తాన్ యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అనేటువంటిది అనౌన్స్ చేస్తుంది చాలా క్లియర్గా. బలూచిస్తాన్తో పాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి పంజాబ్, ఇస్లామిక్ రిపబ్లిక్ పంజాబ్ అనేటువంటి దాంట్లో పంజాబ్ని కూడా ఇండిపెండెంట్గా అనౌన్స్ చేస్తుంది. అదేవిధంగా పిఓజేకే ఏదైతే ఉందో, పిఓజే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని భారత్లో కలిపేస్తుంది. అదేవిధంగా ఖైబర్ పఖ్తూనిస్తాన్ అనేటువంటి లొకేషన్ ఏదైతే ఉందో వాళ్ళని కూడా ఇండిపెండెంట్గా చేసి భారత్ అప్పుడు యుద్ధాన్ని ఆపేందుకు దారి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే చాలా క్లియర్గా అఖండ భారత్ అనేటువంటి మన మ్యాప్ మనం పుట్టకముందు ఏదైతే మ్యాప్ చూసామో ఆ మ్యాప్ని మళ్ళీ సాకారం చేసేటువంటి విధంగానే భారత్ తన యొక్క పావులు కదుపుతోంది అనేటువంటి అంశాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. పైన ఆఫ్ఘాన్ నుంచి మొదలిస్తే ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, పాకిస్తాన్ ఎలాగో ఉండదు కాబట్టి ఖైబర్ పుఖ్తున్వా, బలూచిస్తాన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పంజాబ్, అదేవిధంగా భారత్. ఈ పక్కకు వస్తే బంగ్లాదేశ్, చైనా పని పట్టాల్సినటువంటి అవసరం ఉంది, బట్ దానికి కొంచెం టైం పడుతుంది. బట్ అట్లీస్ట్ ఈ ఒక్క అంశాన్ని గమనించుకుంటే మాత్రం ఇప్పటికే భారత్ తన 10% ఆర్టిలరీని వాడుకొని మాత్రమే చేసినటువంటి ఈ యొక్క రిటాలియేషన్ ద్వారా చైనా ఇటు బంగ్లాదేశ్ 2 దేశాలు వెన్నులో వణుకు పుట్టుకొని ఏడుస్తున్నాయి అనేటువంటిది మాత్రం వాస్తవం. శశిరేఖ, ఓకే, రైట్, థ్యాంక్ యూ అవినాష్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.